వేసవికాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతను తట్టుకోలేక చల్లగాలి కోసం రాత్రిపూట తలుపులు బార్లా తెరిచి పడుకుంటూ ఉంటారు. కొందరైతే డాబాలెక్కేస్తూ ఉంటారు. అది చాలు దొంగల పని ఈజీ అవ్వడానికి. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారు 420లు. మూడో కంటికి తెలియకుండా పని కానిచ్చేస్తున్నారు. వన్ షాట్ మినీ బర్డ్స్ అన్నట్టు ఒక్క అటెంప్ట్ లో అనేక ఏళ్లను దోచేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి నుంచి ఉదయం 7 గంటల వరకు దొంగలు నగరంలో స్వైర విహారం చేశారు. చంద్రయ్య నగర్ లోని ఓ ఇంట్లో 20 సవర్ల బంగారం, కిలో వెండి అపహరించుకుపోయారు. ఇంటి యజమానులు తలుపులు తెరిచి పడుకోవడంతో వెనక ద్వారం గుండా ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. ముందు పక్క అనుకున్నాం, వెనక పక్క తలుపులు తీసుకుని వచ్చి దోపిడీ చేశారు. 10.5 సవర్ల బంగారం, 18.5 డబ్బులు పోయినాయి. మా ఇంట్లో నేను, మా భార్య, మా పిల్లలు 3, మా మామయ్య. అదేవిధంగా గద్దలగుంటలోని మరో ఇంట్లో దొంగలు పడ్డారు. 7 సవర్ల బంగారం, 2 వెండి ప్లేట్లు ఎత్తుకెళ్లారు. పక్కనే ఆపి ఉన్న కారు అద్దాలు పగలగొట్టి కారులోని DVD ప్లేయర్ ని కాజేశారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డు, జక్కయ్య ఆసుపత్రి, పెళ్లూరు కాలనీలోను 3 చోట్ల చైన్ స్నాచింగ్ కు తెగపడ్డారు. నైట్ వచ్చి కారు పెట్టుకొని నిద్రలేసి చూసేలేకే దొంగలు అద్దం పగలగొట్టి లోపల ఉన్న LCD మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు దొంగలు. సుమారు 25,000 చొప్పున అది ఖరీదై ఉంటుంది. మేము పొద్దున్నే వెళ్ళి 1 టౌన్లో కంప్లైంట్ ఇచ్చొచ్చి సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో దొంగల కోసం వేట ప్రారంభించారు. స్పాట్ లో దొరికిన క్లూస్ ఆధారంగా కేటుగాళ్లను పట్టుకుంటామన్నారు. మేము ఉన్న లోకల్ బ్యాడ్ హ్యాట్స్ ఎవరన్నా కనుక ఉన్నట్లయితే వాళ్ళని కూడా ఫస్ట్ విచారిస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ కూడా పగలగొట్టిన ఆనవాళ్ళు లేవు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా చేసి ఉండడానికి, చెడు ప్రవర్తన గల వాళ్ళు, నడవడిగా వాళ్ళు ఏమన్నా చేసి ఉండడానికి అవకాశం ఉంది. హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక 60 సంవత్సరాల వృద్ధురాలు నడుస్తూ ఉండగా ఎవరు లేని సమయంలో ఒక 2 మోటార్ సైకిల్ వచ్చిన కుర్రవాళ్ళు వెనక కూర్చున్న అతను ఆడ మనిషి మెడలో ఉన్న గొలుసును లాక్కొని వెళ్ళిపోయారు. బయట కళ్యాణ్ చదువుతున్న ఆడ మనిషి యొక్క మెడలో గొలుసును కూడా లాక్కొని వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా అదే కుర్రవాళ్ళు అయి ఉంటారని చెప్పేసి నాకు అనుమానంగా ఉంది. వేసవి ప్రారంభంలోనే దొంగలు పంజా విసరడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.